బియ్యం పిండితో అట్లు చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్కైనా హెవీగా కాకుండా లైట్గా తినాలనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. ముందు ఒక గిన్నె తీసుకొని అందులో మనకు కావాల్సినంత బియ్యం పిండి వేసుకోవాలి. తక్కువ ఐటమ్స్ తక్కువ టైంలో మంచిగా టేస్టీగా చేసుకొని తినొచ్చు. బియ్యం పిండిలో కొంచెం జీలకర్ర వేసుకోవాలి, అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని అందులో వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి, మొత్తం ఒకటేసారి వేయొద్దు. వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని మంచిగా. కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి, ఒకటేసారి అన్నీ పోస్తే మళ్ళీ పిండి బ్యాటర్ అనేది మరీ లూజ్ అయిపోతుంది. తొందరగా అయిపోతుంది ఇది. ట్రై చేయండి అందరూ. వాటర్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పిండి మంచిగా కలుపుకోవాలి. పిండి ముద్దలు ఎక్కడ లేకుండా మంచిగా పిండిని కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇందులో రవ్వ కూడా వేసుకోవచ్చు. రవ్వ వేసుకున్నా కానీ టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇంకా దోశ లేదా అట్లు ఏదైనా అనొచ్చు. నాకైతే మినిమం ఒక బాటిల్ మళ్ళీ ఒక గ్లాసు వాటర్ పట్టినాయి. ఎక్కువ పిండి తీసుకుంటే ఎక్కువ వాటర్ పడతాయి, తక్కువ పిండి తీసుకుంటే తక్కువ వాటర్ పడతాయి. ఇంకా ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి వేసుకోవచ్చు, కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా అట్లా వేసిన అంతే. అవన్నీ తినే వాళ్ళైతే వాటిని కూడా కలిపి వేసుకోవచ్చు. పిండి అనేది ఇంకా కొంచెం లూజ్గా ఉండాలి. మన రవ్వ దోశ పోసుకునేలాగా జారుగా ఉండాలి పిండి అనేది. కొంచెం నీళ్ళు ఎక్కువనే పడతాయి ఇందులో. నీళ్ళు పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి మొత్తం పిండి మొత్తం. పిండి ముద్దలు ఎక్కడ రాకుండా మంచిగా కలుపుకోవాలి. చూసారా, ఇట్లా జారుగా ఉండాలి పిండి అనేది. పిండి మంచిగా ఒకసారి మొత్తం కలుపుకొని దాన్ని అట్లా ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిపైన పిండి కొంచెంగా పెనం మొత్తం వేసుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని దానిపైన మూత పెట్టాలి. మూత పెట్టి మంచిగా కాలనివ్వాలి. దాన్ని మంచిగా కాలినాక దాన్ని కొంచెం తీసి తిప్పేసుకోవాలి. తిప్పి మరొక 2 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. 2 సైడ్లు మంచిగా కాలిన తర్వాత తీసుకుంటే మన టేస్టీ బియ్యం పిండి దోశ రెడీ.